2 నిమిషాలు పెద్దలందరూ కూడా సీతారాం ఏచూరు గారి గురించి చెప్పారు. వారి జననము ఎంత ముఖ్యమో వారి మరణము కూడా అంతే మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గారు ఎస్ఎఫ్ఐ నుండి కూడా ఆయన సిద్ధాంతాలతో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి తుది శ్వాస వరకు కూడా కమ్యూనిస్టు పార్టీని వదలకుండా చనిపోవడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలని గ్రహించుకుంటున్నాం మనం. అయితే ఎంతకాలం బ్రతికామన్నది కాదు ముఖ్యం కాదు, బ్రతికినంత కాలం కమ్యూనిస్టులు బతకటమే ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తి అని సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పదములోనే ఒక ఎమోషన్ ఉంటుంది. కమ్యూనిస్టులు లేనిది భారతదేశం అది ప్రపంచమే లేదు. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ మనుగడ ముందుకు పోవాలంటే దాన్ని ఎదిరించే వ్యక్తి ఉండాలి, దాన్ని ప్రశ్నించే వ్యక్తి ఉండాలి. అలాంటి ప్రశ్నించే వ్యక్తుల్లో సీతారాం ఏచూరి గారు ప్రథమ వ్యక్తిగా ఈ భారతదేశంలో వస్తారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తీరని లోటు. బీజేపీ ప్రవేశపెడుతున్న రేపు బిల్లుకు ఇవాళ ముందుండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత సీతారాం ఏచూరి గారి మీద ఉంది. అలాంటి వ్యక్తి లేకపోవటం మా దురదృష్టంగా భావిస్తున్నామని నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పటం ఎంత ఆయన గారి పాత్ర ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్గా చివరిగా ఒకటే మాట, సీతారాం ఏచూరి గారి ఫోటోలకు దండాలు వేసి పూలు వేసినంత మాత్రాన మనం ఆయనకి నివాళులు అర్పించినట్టు కాదు. ఆయన ఆశయాలు మొదటి నుంచి ఎస్ఎఫ్ఐ నుండి ఉండి చివరి వరకు కూడా సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నారు చూడండి. ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మి మనం అందరం ఎంతకాలం బ్రతికామన్నది కాదు, బ్రతికినంత కాలం ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఆ ఆశయాలను నెరవేర్చినప్పుడే నిజమైన నివాళి సీతారాం ఏచూరి గారికి ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తూ మనమందరం కూడా ఆ ఆశయాలను, ఆయన అనుభవాలను, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకుపోయి నిక్కచ్చిగా నిజాయితీగా పార్టీలలో కూడా ఉండాలని ఈ వేదిక ముఖంగా కామ్రేడ్ సోదరులందరిలో కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కొన్ని విషయాలు ఏచూరి గారు ఈ దేశ వ్యవస్థ మార్పు కోసం ఏ రకమైనటువంటి ఒక కృషిని కొనసాగించాడో మే ముందు ప్రవేశపెట్టాడు. నేను చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, కామ్రేడ్ ఏచూరి గారు దేశం ఒక తీవ్రమైనటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఒక దశలో ముఖ్యంగా మతోన్మాద ఫాసిజం వైపు దేశాన్ని తీసుకెళ్లేటువంటి ఒక సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సైద్ధాంతిక పరంగా, రాజకీయంగా, నిర్మాణ పరంగా, వర్గ పోరాటాలతోటి ఈ ఫాసిజాన్ని ఉప్పుపాతరేసి తీరాల్సినటువంటి ఒక దశలో ఒక ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక సిద్ధాంతకర్తని మనం కోల్పోవటం అనేటువంటిది తీవ్రంగా నష్టంగా భావిస్తున్నాం. నిన్నగాక మొన్న ఈ దేశానికి ప్రముఖులైనటువంటి ముఖ్యంగా ప్రధానమంత్రి కానీ లేదా అమిత్ షా మన ఒక ప్రకటన చేశాడు. ఈ దేశంలో నక్సలిజాన్ని లేకుండా నిర్మూలిస్తాను అనేటువంటి చెప్పి ఒక ప్రకటన చేయటం అనేటువంటిది జరిగింది. అది సాధ్యమయ్యేటువంటిదేనా అనేటువంటి చెప్పి నేను ఈ సందర్భంగా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సాధ్యమైనటువంటిదో అలాగే ఇక్కడ నక్సలిజం లేదా వామపక్ష విధానాలు, ఈ ఎర్ర జెండాలు నిలబట్టడం కూడా అంత సాధ్యమైనటువంటిదే. నువ్వు మూర్ఖత్వం ప్రకటనలు చేయొద్దు అమిత్ షా, జాగ్రత్త అనేటని చెప్పి కామ్రేడ్ ఏచూరి గారు అందించినటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడమని పిలుపునిచ్చినటువంటి ఒక సందర్భంగా, తన సంస్మరణ సభ సందర్భంగా ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించటం అనేటువంటిది జరుగుతున్నది. ఇకపోతే ఇక్కడ ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా,
సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ జాతి ప్రజానికాన్ని ఈరోజు మతోన్మాద ప్రభుత్వం దాడులు చేస్తున్నది, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నది, వైమానిక దాడులు కొనసాగిస్తున్నది. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. నక్సలిజాన్ని నిర్మూలించడం నీ వల్ల కాదు, నీ అబ్బతరం కాదు అనేటని చెప్పి ఈరోజు ఆదివాసీ గిరిజన ప్రజానీకం ఏజెన్సీలో అడుగడుగున నిన్ను తరిమి కొడుతున్నటువంటి ఒక విషయాన్ని గమనంలో తీసుకొని వివరించమని చెప్పి ఈ సందర్భంగా మతోన్మాద బీజేపీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకోసం ముందు చూపుతూ నుంచే 1992 నుంచే బాబ్రీ మసీదుని కూల్చివేత ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే మతోన్మాదం దీని ప్రమాదం ఎట్లా వేగంగా విస్తృతంగా ముందుకు వస్తున్నదో దాన్ని గ్రహించి సీతారాం యేచూరి గారు దీనికి వ్యతిరేకంగా సైద్ధాంతికమైనటువంటి విషయాలని మన ముందు ప్రవేశపెడుతూ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఐక్యం చేస్తూ దీనికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పి పిలుపునిచ్చాడు. ఆ పోరాటంలో అగ్రగామికమైనటువంటి ఒక పాత్రని పోషించాడు. అట్లాంటి కామ్రేడ్ని మనం కోల్పోవటం అనేది భారతదేశానికి తీవ్ర నష్టం అనేది చెప్పి భావిస్తూ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణం అనేటువంటిది మనందరికీ నష్టకరమైనటువంటిది. అయితే కొంతమంది మరణాలు కోడి ఈక కంటే తేలికగా ఉంటాయి, కొంతమంది మరణాలు హిమాలయ పర్వతాల కంటే ఉన్నతమైనటువంటి వాటిగా ఉంటాయి. అట్లాంటి మరణాలలో హిమాలయ పర్వతం కంటే ఉన్నతమైనటువంటి ఒక మరణంగా సీతారాం గారి యేచూరి మరణం ఉన్నతమైనటువంటి ఒక విషయంగా నేను భావిస్తూ సీతారాం గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.